హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఇది ఒక మూగ ప్రేమికుడి కథ. కేవలం తను ప్రేమించిన స్త్రీ తలపుల్లోనే గడిపేస్తూ, ఊహల్లోనే ఆమె ప్రేమామృతాన్ని సేవిస్తూ, ఆమె కోసం కడదాకా బ్రహ్మచారిగా మిగిలిపోయిన భగ్న ప్రేమికుడి వెదకథ. అతని కథ సుఖాంతమా, విషాదాంతమా అన్నది కథ ద్వారా తెలుసుకుందాం. మరి కథలోకి వెళ్తే, శ్రీ ప్రభవనామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పంచమి వసంత పంచమి. 10th క్లాస్ చదువుతున్న మదన గోపాల్ ఊహల్లోకంలో తన క్లాస్మేట్ వసంతతో కలిసి విహరిస్తున్నాడు. ఆకుపచ్చ రంగు పట్టు పరికిణిలో తెల్లని శరీర ఛాయతో అతిలోక సుందరలా వెలిగిపోతుంది వసంత. ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేస్తూ, ఆమె మొహం మీద ఆడుకుంటున్న ఆమె ముంగుర్లను ప్రేమగా చూస్తూ, ఈరోజు సెలవు రోజు, నువ్వు స్కూల్కు రావు కదా, అందుకే నేనే మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాను. వచ్చి మీ ఇంటి ముందున్న కందంబ వృక్షం కింద నిల్చొని నీకోసం తపస్సు చేస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నువ్వు అలా మీ గుమ్మం ముందు మెరుస్తూ ఉంటావు. నా గుండె వీణియ మీద ఆ మెరుపులు వీణానాదం చేస్తుంటాయి. ఆ సుమధుర సంగీత జరి ప్రవాహం మనిద్దరిని నిలువెల్ల తడిపేస్తుంది. మదన గోపాల్ను అతని కళ్ళల్లోంచి బలంగా ఈ లోకంలోకి లాగుతూ అతని నాన్నమ్మ మాటలు వినిపించాయి. ఒరేయ్ మదన గోపాలా, ఈ సంవత్సరం వసంత పంచమి చాలా విలువైందిరా. మళ్ళీ 60 ఏళ్ళక్కాని రాదట. అప్పటికి నేనెలాగూ ఉండను. నీకీరోజు సెలవే కదా, నన్నొకసారి అన్నవరం తీసుకెళ్లరా. మీ నాన్న అడిగితే నా మీద అంతెత్తున లేస్తాడు. నా పెన్షన్ డబ్బులతో నీకు మంచి ప్యాంటు షర్టు కొనిస్తాను అంటుంది మదన్ వాళ్ళ నాయనమ్మ. సెలవు రోజు వసంత ఇంటి ముందు బీటి వేద్దామనుకున్నాం. మదన గోపాల్ ఆశలు ఆవిరైపోయాయి. కానీ నాయనమ్మ చివరగా అన్నాం ప్యాంటు షర్టు మాత్రం అతన్ని అట్రాక్ట్ చేసేశాయి. ఎప్పుడు హాఫ్ నిక్కర్తో వసంత కనిపించకంటే ప్యాంటు షర్ట్లతో కనిపిస్తే ఆ థ్రిల్లే వేరు. నాన్నని ఎన్నిసార్లు అడిగినా 10th పాస్ అయ్యాకే ప్యాంటు షర్టు అని వాయిదా వేస్తున్నారు. ఈ వసంత పంచమి పుణ్యాన ఆ కోరిక తీరబోతుంది. అందుకే నానమ్మను అన్నవరం తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అన్నవరం గుడి మెట్లెక్కుతుంటే మదన గోపాల్ ప్రాణ స్నేహితులు నిరంజన్ హడావిడిగా ఎదురువచ్చి గుడ్ న్యూస్ చెప్పాడు. ఆ న్యూస్ సారాంశం ఏమిటంటే, వసంత వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి వసంత పంచమి సందర్భంగా అన్నవరం వచ్చింది. మదన గోపాల్కు ఒక్కసారి గాల్లో తేలినట్టు అనిపించింది. గబగబా నడుచుకుంటూ మెట్లెక్కేశాడు. నాన్నమ్మను మెట్లెక్కించి తీసుకువచ్చే బాధ్యత నిరంజన్ తీసుకున్నాడు. ఆ రద్దీలో వసంత కనిపించలేదు. గుడి చుట్టూ తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు. ఈ లోపల నాయనమ్మను తీసుకుని నిరంజన్ వచ్చాడు. ముందు నాయనమ్మకు దర్శనం చేయించిన తర్వాత వసంత సంగతి చూడవచ్చు అన్న నిరంజన్. దర్శనం కోసం క్యూలో వెళ్తూ ఉంటే వసంత వాళ్ళు కనిపించారు. వ్రతం చేయించుకుని వస్తున్నట్టున్నారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్న వసంతం చూశారు మదన గోపాల్. 1వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం. ఈ మధ్య ఎందుకు వసంతను చూస్తే తెలియని ఉద్వేగం కలుగుతుంది మదన్లో. గొంతులో తడి ఆరిపోవటం, చెమటలు పట్టడం జరిగిపోతున్నాయి. వసంత దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనుకుంటాడు కానీ వెళ్ళలేకపోతూ ఉంటాడు. ఆమెను చూస్తే భయమా లేక వాళ్ళ అమ్మ నాన్నలను చూస్తే భయమా అర్థం కావట్లేదు అతనికి. ఊహల్లో మాత్రం వసంతతో కావలసినంతసేపు కబుర్లు చెబుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వసంత వైపు ఆరాధనగా చూస్తాడు. ఆమె అతని వైపు చూడగానే తల తిప్పేసుకుంటాడు. అలా ఆమెను చూడడం వల్ల ఆమె దృష్టిలో చెడు అయిపోతానేమోనని భయపడుతూ ఉంటాడు. అతని అవస్థను సహృదయంతో అర్థం చేసుకునేది నిరంజన్ ఒక్కడే. నువ్విలా నీలో నువ్వే తచ్చాడితే ఎప్పటికీ నీ ప్రేమను గెలవలేవు. ధైర్యం చేసి ఐ లవ్ యూ అని చెప్పేయ్ అన్నాడు నిరంజన్. నాకు చెప్పాలనే ఉంది. అలా చెబితే వసంత దృష్టిలో చెడ్డవాడిని అయిపోతానేమోనని భయంగా ఉంది. ఇలా వన్ సైడ్ లవ్తో ఎంతకాలమైనా ఉంటాను కానీ వసంత దృష్టిలో మాత్రం ఎప్పటికీ చులకన కాలేను అన్నాడు మదన్. నీలాంటివాడు ప్రేమించడం వేస్ట్. శుభ్రంగా చదువుకొని ఉద్యోగం సంపాదించి మీ అమ్మ నాన్నలు తీసుకొచ్చిన సంబంధం చేసుకుని జీవితాన్ని ఎంజాయ్ చేసేయి అన్నాడు నిరంజన్. అది నా వల్ల కాదు. నా మనసులో వసంత ఫోటో ప్రింట్ అయిపోయింది. ఈ జన్మలో ఆ స్థానంలోకి మరో ఫోటో రాదు అన్నాడు మదన్. అంత ట్రాప్. నీ 16 ఏళ్ల వయసు ప్రేమ అలాగే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ నీకు వాస్తవాలు తెలుస్తాయి.
మా వాళ్ళు నా కోసం చూస్తూ ఉంటారు, ఇక నేను వెళ్తాను అని నిరంజన్ వెళ్ళిపోయాడు. మండపంలో అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని కుంకుమ పూజ చేస్తుంది వసంత. ఆమె తన చేతి ముని వేళ్లతో సుతారంగా కుంకుమం తీసుకొని శ్రీచక్రం మీద చల్లుతూ ఏకాగ్రతతో అర్చన చేస్తుంది. పూజ చేస్తున్న వసంత అందమైన చేతివేళ్లను చూస్తూ, ఆ చేతివేళ్లకు అంటుకున్న కుంకుమ రేణువునైనా కాకపోతుని కదా నేను అనుకున్నాడు ప్రేమగా మదన గోపాల్. 6 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీ అంగిరస నామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి వసంత పంచమి. వసంతకు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు మదన్ గోపాల్ మాత్రం కాదు. అనేక వడపోతలు కలపోతలయ్యాక పెళ్లి చూపుల్లో చూసి నచ్చి మెచ్చి తర్వాత వసంత ఓకే చేసిన వైజాగ్కు చెందిన డాక్టర్ విశ్వనాథ్తోనే వసంత పెళ్లి జరుగుతుంది. నిరంజన్ మదన్ గోపాల్ ఇద్దరూ పెళ్లి మండపంలోనే ఉన్నారు. మదన్ వైపు జాలిగా చూశాడు నిరంజన్. నీకెన్ని అవకాశాలు వచ్చినా నీ మనసులో మాట వసంతకు చెప్పకుండా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అన్నాడు మదన్తో నిరంజన్. నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు? ఎదురు ప్రశ్నించాడు మదన్. కళ్ళు ఎదురుగానే ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే బాధగా ఎందుకుండదురా? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం చెబుతున్నావు అడిగాడు నిరంజన్. ప్రేమకు పరమార్థం పెళ్లి అని ఎవర్రా చెప్పింది? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే ప్రేమించినట్టా? మదన గోపాల్ తన తర్కం చెప్పాడు. మరేం చేస్తావు? ఆమెకు పెళ్ళైపోయినా ఇంకా అమ్మాయిని ప్రేమిస్తూ కూర్చుంటావా? మదన గోపాల్ తర్కం అర్థం కాక అడిగాడు నిరంజన్. ప్రేమకు మరణం లేదు నిరంజన్. నా మనసు వసంతతోనే ముడిపడి ఉంది. ఆమె ఆలోచనతోనే నా జీవితం ముగిసిపోతుంది అన్నాడు మదన్ గోపాల్. నిరంజన్కు రోజురోజుకి విసుగొచ్చేస్తుంది. గడిచిన 6 ఏళ్ల కాలం అతనికి ముందు సినిమా రీలలా కనిపించింది. ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూపులో కేవలం వసంత కోసమే జాయిన్ అయ్యాడు మదన గోపాల్. మ్యాథ్స్ బాగా చేయగలిగి కూడా ఎంపీసీలో జాయిన్ అవ్వకుండా బైపీసీలో జాయిన్ అయ్యాడు. అదే నిరంజన్కు మింగుడు పడలేదు. నిరంజన్ ఎంపీసీ గ్రూప్ తీసుకుని తర్వాత ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడ్డాడు. ఈ మాఘమాసంలోనే అతని పెళ్లి కూడా. మెడిసిన్ సీట్ సంపాదించడం కోసం వసంత చాలా కష్టపడింది. 2 సంవత్సరాల పాటు ఇంప్రూవ్మెంట్లు రాసింది. కానీ సాధించలేక బీఎస్సీ బీజెడ్సీలో జాయిన్ అయ్యింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇప్పుడు డాక్టర్ విశ్వనాథ్ను పెళ్లి చేసుకుని తన జీవితానికి ఒక స్థిరత్వాన్ని తెచ్చుకోబోతుంది. ఇంటర్ చదువుతుండగా ఒకరోజు నిరంజన్ ఇంటికి వచ్చాడు మదన గోపాల్. రేపు ఫ్రాగ్ డిసెక్షన్ ప్రాక్టికల్స్, వసంత కోసం ఒక పెద్ద కప్పని పట్టుకురావాలి. అందుకు నీ హెల్ప్ కావాలి అన్నాడు మదన గోపాల్. నీకెందుకురా అంత రిస్కు? మీ ల్యాబ్ అసిస్టెంటు మాదర్ తెచ్చిపెడతాడుగా అన్నాడు నిరంజన్. మాదర్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేం. ఈ మధ్య మాదర్ అన్ని అబద్ధాలే చెబుతున్నాడు. కప్పలు అసలు దొరకటం లేదని క్లాస్ మొత్తానికి ఒకటి తీసుకువచ్చి ఇస్తున్నాడు. దాన్ని ఎవరు ముందు కొయాలి అనేది పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. జువాలజీ లెక్చరర్ నాగులు చివరికి విసిగిపోయి ఎవరి కప్పను వాళ్ళే తెచ్చుకోండి అన్నాడు. నాకు నువ్వే దిక్కురా, మీ ఊళ్ళో పెద్ద గాండ్రు కప్పలు దొరుకుతాయన్నావుగా, పద వెళ్ళి తెచ్చుకుందాం మదన గోపాల్ ప్రాధేయపడ్డాడు. నిరంజన్ కళాఖండిగా చెప్పేశాడు. అబ్బాయి మదన గోపాల, నీకోసమైతే 7 సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను. నువ్వు వసంత కోసం రావాలన్నావు చూడు, అదే నాకు నచ్చట్లేదు. నేనెట్టి పరిస్థితుల్లోనూ రాను. అలా అంటావేంట్రా? నేను వేరు వసంత వేరు కాదు కదరా అన్నాడు మదన్. ఓసో, అవన్నీ నీ ఫీలింగ్ లేరా బాబు. అక్కడ్నుంచి రెస్పాన్స్ ఏమీ లేదు. సూటిగా ఒకటే అడుగుతాను, చెప్పరా? వసంత నువ్వు ఒకే గ్రూప్ కదా, వసంతతో కనీసం ఈ రోజు వరకు ఒక్క మాటైనా మాట్లాడావా అన్నాడు నిరంజన్. నాలోని భావాలు మాటలు కందవు, నాది మూగ ప్రేమ అన్నాడు మదన్. గాడిద గుడ్డు కాదు, ఈ వయసులో చెప్పుకోక ముసలోడు అయ్యాక చెబుతావా? అప్పుడు కూడా చెప్పలేవు. అప్పుడు నీ మనవడొచ్చి నీ చెంపలు వాయిస్తాడు అన్నాడు నిరంజన్. మనవడు ఎక్కడి నుంచి వస్తారా? నేను పెళ్ళంటూ చేసుకుంటే వసంతాన్ని చేసుకుంటాను, లేకపోతే పెళ్లి చేసుకోను అంటున్న మదన గోపాల్ను అలానే చూస్తుండిపోయాడు నిరంజన్. ఆ సంఘటన గుర్తొచ్చింది నిరంజన్కి. ఇప్పుడు వసంతకు పెళ్ళైపోతుంది. మదన గోపాల్ ఆ రోజు ఆవేశంతో చెప్పిన మాటల మీద ఎంతవరకు స్టాండ్ అవుతాడో ఏమో. కోరి కోరి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అని మనసులో అనుకుని బాధపడుతున్నాడు నిరంజన్.
మదన గోపాల్ ఇదేం పట్టించుకోకుండా వసంత పెళ్లిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. వధువరులిద్దరూ తలంబ్రాలు పోసుకున్నారు. పసుపచ్చని తలంబ్రాలు వసంత తల మీద నుంచి జాలువారుతుంటే ఆమె మొహంలో కనిపిస్తున్న వెలుగు రేఖలను ఒడిసి పట్టే ప్రయత్నం చేస్తున్నాడు మదన గోపాల్. చిలిపిగా, హుషారుగా, అందంగా, శృతి మెత్తగా వసంత తన చేతుల్లోని తలంబ్రాలను వరుడు నెత్తిమీద సిగ్గుపడుతూ పోస్తూ ఉంటే ఆమె చేతివేలి కొసలు నుంచి జారుతున్న బియ్యం గింజనై నేను కాకపోతుని కదా అని మనసులో అనుకున్నాడు మదన గోపాల్. మరో 4 ఏళ్ల తర్వాత శ్రీ దామనామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి. వసంత కూతురు మౌనికకు అన్నవరంలో అక్షరాభ్యాసం జరుగుతుంది. వసంత తన భర్త డాక్టర్ విశ్వనాథ్తోనూ కూతురు మౌనికతోనూ కలిసి అక్షరాభ్యాసం చేసే మండపం దగ్గరకు వెళ్తుంది. వసంతకు మదన గోపాల్ ఎదురయ్యాడు. వసంత మదన్ను ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది, ఏంటి ఒక్కడే వచ్చావా? లేదు, నిరంజన్తో కలిసి వచ్చాను జవాబిచ్చాడు మదన గోపాల్. నా ఉద్దేశం నీ ఫ్యామిలీతో రాలేదా అని మదన గోపాల్ని గుచ్చుగుచ్చి చూస్తూ అడిగింది వసంత. మదన గోపాల్ నేల చూపులు చూశాడు. అనుమానంగా, ఆశ్చర్యంగా మదన్నే చూస్తూ వసంత వెళ్ళిపోయింది. మెల్లగా మదన్ గోపాల్ పక్కకు వచ్చిన నిరంజన్ అడిగాడు, వసంత ఏం మాట్లాడిందిరా? వసంతకి నా భార్య ఎలా ఉంటుందో చూడాలని బాగా ఉత్సాహంగా ఉన్నట్లు ఉంది. చిరునవ్వు నవ్వుతూ అన్నాడు మదన గోపాల్. అలాగా అయితే నేనింకా పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఇక పెళ్లి చేసుకోను. ఈ జన్మ నీకే అంకితమని చెప్పలేకపోయావా అన్నాడు నిరంజన్. ఇంకా నయం, అలా చెబితే ఇంకేమన్నా ఉందా? వసంత ఫీల్ అవుతుంది. వసంత మనసు బాధ పెట్టడం నాకిష్టం లేదు అన్నాడు మదన గోపాల్. నీ పిచ్చి బాగా ముదిరిపోయింది. నాకు తెలియక అడుగుతాను. ఏనాడైనా వసంతతో రొమాన్స్ ఊహించుకున్నావా? ఆ శక్తిగా అడిగాడు నిరంజన్. రొమాన్సా? రొమాన్స్ ఏంట్రా? ప్రేమ చాలా పవిత్రమైనది అన్నాడు మదన గోపాల్. ప్రేమ పవిత్రం అనే పుస్తకాల్లో, సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయిరా. అసలు ఏ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకరినొకరు ప్రేమించుకునేదే రొమాన్స్ చేయటం కోసం అన్నాడు నిరంజన్. ఏమో, నాకెప్పుడు అలాంటి ఆలోచనలు కలగలేదు అమాయకంగా మొహం పెట్టి చెప్పాడు మదన గోపాల్. వసంతతో సరే, మరే అమ్మాయితోనైనా అలాంటి ఆలోచనలు కలగలేదా అడిగాడు నిరంజన్. వసంత తప్ప మరో అమ్మాయి నా మనసులోకి కాదు, నా ఊహల్లోకి కూడా రాదు. ఇక రొమాన్స్ కూడానా అన్నాడు వేదాంతిలా మదన గోపాల్. మదన గోపాల్ వైపు విస్తుపోతూ చూస్తున్నా నిరంజన్. నిరంజన్కు పెళ్ళై అప్పుడే 2 పిల్లలు. నిరంజన్ భార్య సునీత అన్ని విషయాల్లో భర్తతో కోఆపరేటివ్గా ఉంటుంది. మదన గోపాల్ జీవితం పట్ల ఆమెలో కూడా ఎంతో కొంత సానుభూతి ఉంది. నిరంజన్లో పెళ్లికి ముందు ప్రేమ లాంటి భావాలెప్పుడూ ఎవరి మీద కలగలేదు. ఓపికగా ఉండి తనలోని భావాలను భద్రంగా దాచుకుని ఎదురుచూసి పెద్దల ఆశీర్వాదంతోనే పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ పెళ్లి చూపుల్లో చూసిన నచ్చిన సునీతనే పెళ్లి చేసుకున్నాడు. సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న సునీతను మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. సునీత కూడా తన భర్తను తన ప్రేమతో నిరంతరం ముంచి తెలుస్తూ ఉంటుంది. సరే, ఇక మనం వెళ్దాం. ఇలాగే వాళ్ళని చూస్తూ ఉంటే ఆ వసంత కోసమే మనం వచ్చామని తెలిసిపోతుంది. ఇక ఇక్కడే ఉండడం బాగోదు, పద వెళ్దాం అన్నాడు నిరంజన్. అక్కడి నుంచి కదలకుండా అలానే ఉండి, నేను వైజాగ్ షిఫ్ట్ అవుదామనుకున్నాన్రా అన్నాడు మదన గోపాల్. వైజాగ్లో ఏం చేస్తావు అడిగాడు నిరంజన్. రోజు వసంతను చూస్తూ బతికేస్తాను అన్నాడు మదన గోపాల్. ఏంట్రా నీ పిచ్చి? పెళ్ళైన మనిషి గురించి అలా మాట్లాడవచ్చా అన్నాడు నిరంజన్. నేను తప్పుగా ఏం మాట్లాడాను అన్నాడు మదన గోపాల్. నీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే నీ ఉనికి కూడా ఆమెకు తెలియకుండా నువ్వు ఉండిపోవాలి. అంతేకాని ఎప్పుడు ఆమెను చూస్తూ ఆమె కనిపిస్తూ నువ్వేం సాధించాలనుకుంటున్నావు ఆవేశంగా అడిగాడు నిరంజన్. ఆల్రెడీ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ఆ ప్రేమను ఒకరినొకరు ఎక్స్ప్రెస్ చేసుకుని తర్వాత విడిపోయిన వారి సంగతి విషయంలో నువ్వు చెప్పింది కరెక్టే. ఒకరి ఉనికి ఒకరికి తెలియకుండా బతికేయాలి. కానీ నా విషయం వేరు. నేనేంటి, నా మనసులో ఏముందన్నది వసంతకి ఇంతవరకు చెప్పలేదు. ఇక ముందు కూడా చెప్పను. అలాంటప్పుడు ఆమె ప్రమేయం లేకుండా మూగగా నాలో నేను ప్రేమించుకుంటే తప్పు ఏముంది? ఆమెకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆమెను చూస్తూ నేను బతికేస్తే ఇందులో తప్పేముంది అన్నాడు మదన గోపాల్. నీ లాజిక్లు సరే, వైజాగ్లో నీకేమైనా వ్యాపకం ఉండాలిగా అన్నాడు నిరంజన్. పిఠాపురంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి
వైజాగ్లో స్కూల్ పెడదామనుకున్నాను. వెరీ గుడ్, మంచి నిర్ణయమే. నీకు కూడా టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టమే కదా అన్నాడు నిరంజన్. నిరంజన్ అటు చూడు అని అత్యంత ఉత్సాహంగా వసంత కూర్చున్న వైపు చూపించాడు మదనగోపాల్. వసంత తన కూతురు మౌనికాను ఒళ్ళో కూర్చోపెట్టుకుని పలక మీద బల్పంతో అక్షరాలు దిద్దుస్తుంది. ఓం నమః శివాయ సిద్ధం నమఃం కూతురు చేత నోటితో అనిపిస్తూ అక్షరాలు దిద్దిస్తుంది వసంత. ఆ సన్నివేశాన్ని ఆనందంగా చూస్తున్న మదనగోపాల్ను అభినందంగా చూస్తూ, వసంత ఏం చేసినా నీకు అద్భుతమే అన్నాడు నిరంజన్. వసంత మీద నుంచి దృష్టి మరల్చకుండా అలానే చూస్తున్నాడు మదనగోపాల్. ఆమె చేతివేలి కొసలి మధ్య పొందికగా అమరిపోయిన బలపాన్ని చూస్తూ, ఆమె చేతివేలి స్పర్శను అనుభవిస్తున్న బలపానైనా కాకపోతే నేను కదా అనుకున్నాడు మదనగోపాల్. మరో 25 ఏళ్ల తర్వాత శ్రీ శుభకృత నామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి వసంత పంచమి. తన స్కూల్ ఆఫీస్ రూంలో వసంత ఆలోచనలతో కూర్చొని ఉన్నాడు మదనగోపాల్. అప్పుడే వసంత తన 5 ఏళ్ల మనవరాలు సహస్రం తీసుకుని మదనగోపాల్ ఆఫీస్ రూంలోకి అడుగుపెట్టింది. వసంతను సడన్గా చూసిన మదనగోపాల్ ఉబ్బి తబిబ్బయ్యాడు. లేచి నించొని ఆమెను సగౌరవంగా ఆహ్వానించాడు. ఆమె అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాక ఆమె వైపు చూస్తూ, సహస్ర మీ మనవరాలా అని అడిగాడు. అవును, ఇదే మొదటిసారి నేను మీ స్కూల్లోకి రావటం. ఈరోజు మా సహస్ర పుట్టినరోజు నవ్వుతూ అంది వసంత. సహస్ర తన దగ్గర ఉన్న చాక్లెట్ బాక్స్లోంచి తన చిన్ని పిడికిలతో చాక్లెట్లు తీసి మదనగోపాల్కి ఇచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ అని సహస్రాన్ని విష్ చేశాడు మదనగోపాల్. మా సహస్ర ఎలా చదువుతుంది? మదనగోపాల్ను పరిశీలనగా చూస్తూ అడిగింది వసంత. చాలా బాగా చదువుతుంది, అంతా నీ పోలిక అన్నాడు మదనగోపాల్. నీకింత మనవరాలు మనవడు ఉండే ఉంటారుగా, వాళ్ళనెప్పుడు చూపిస్తావు అంది వసంత. మదనగోపాల్ మౌనం వహించాడు. ఏమైంది సైలెంట్గా అయిపోయావు? ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పొద్దులే. అయినా నీలాంటి మంచోడికి ఇంట్లో వాళ్లతో సమస్యలేముంటాయి? క్యాజువల్గా మాట్లాడేసింది వసంత. టేబుల్ మీద ఉన్న అందమైన పేపర్ వెయిట్ను చేతుల్లోకి తీసుకుని తన చేతి వేళ్లతో దాని మీద ఉన్న దుమ్మును సుతారంగా తుడిచింది వసంత. ఆమె చేతి వేళ్లను ప్రేమగా చూస్తూ, మొదటిసారి నా దగ్గరకు వచ్చావు. టీ తీసుకుంటావా కాఫీనా? వాతావరణాన్ని తేలిక చేస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు మదనగోపాల్. మీ ఇంటికొచ్చి మీ ఆవిడ చేత్తో ఏది ఇస్తే అదే తీసుకుంటాను అని వెళ్ళటానికి లేచి నించుంది. మదనగోపాల్ మొహంలో రంగులు మారడం గమనించింది వసంత. తన భార్య గురించి ప్రస్తావించినప్పుడల్లా మదనగోపాల్ ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో వసంతకెంత ఆలోచించినా అర్థం కావట్లేదు. వెళ్ళిపోతున్న వసంతం చూస్తూ, వసంతాన్ని సంతోషపెట్టడం కోసమైనా పెళ్లి చేసుకోవాల్సింది అని పెళ్లి గురించి జీవితంలో మొదటిసారి అనుకున్నాడు. సంవత్సరం క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది మదనగోపాల్కు. తన స్కూల్ పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్కు వెళ్ళినప్పటి సంఘటనది. ఎక్స్కర్షన్కు వచ్చిన అమ్మాయిలు ఆలన పాలన చూడడం కోసం ప్రమిళ మేడం కూడా ఎక్స్కర్షన్కు వచ్చింది. ప్రమిళ ఆ స్కూల్లో పనిచేయటం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఆమె తన తాగుబోతు భర్త నుండి విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉంటుంది. మదనగోపాల్ మీద ఇష్టం పెంచుకుంది. మదనగోపాల్కు పెళ్లి కాలేదని తెలుసుకున్న ప్రమిళ అతని మీద ఆశలు పెంచుకుంది. అతని సమీపంలోనే ఎక్కువసేపు ఉండాలని ప్రయత్నం చేసేది. అతనితో చనువుగా మసలడం, పని ఉన్నా లేకపోయినా అతని చుట్టూ తిరగటం చేసేది. అందులో భాగంగానే ఎలాగోలా మదనగోపాల్ను కన్విన్స్ చేసి అతనితో పాటు ఎక్స్కర్షన్కు వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం పూట పిల్లలందరూ ట్యాంక్ బండ్ మీద సరదాగా తిరుగుతున్నారు. అక్కడ లాన్లో ఒక్కడే కూర్చున్న మదనగోపాల్ దగ్గరికి వచ్చింది ప్రమీల. అందరూ ఎవరి హడావిల్లో వాళ్ళు ఉన్నారు. ఇద్దరి మధ్య దొరికిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతని పక్కన అతన్ని తగులుతూ కూర్చొని అతని కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని పెళ్లి ప్రపోజ్ చేసింది ప్రమీల. ఒక్కసారిగా గుండె జల్లుమంది మదనగోపాల్కు. 50 ఏళ్లుగా బ్రహ్మచారిగా ఉన్న ప్రవరాక్యుల్లాంటి మదనగోపాల్ పాలిట వర్ధునిలా ప్రమీల సాక్షాత్కరించింది. లయ తప్పుతున్న గుండెను స్టడీ చేసుకుని ఆమె చేతిని సున్నితంగా తన చేతుల్లోకి తీసేసి, నేను అజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోదామని నిర్ణయించుకున్నాను. నేను తెలిసి తెలియక మీలో భ్రమలు కల్పిస్తే క్షమించండి అన్నాడు మదనగోపాల్. ప్రమీల షాక్ అయిపోయి ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు తన అందం మీద విపరీతమైన కాన్ఫిడెన్సు. ఎంతమంది వెంటపడ్డా ఎవరి దగ్గర లొంగలేదు. అటువంటి తనకే నో చెప్పాడంటే ఈయన గారు మామూలోడు కాదనుకుంది.
ఎక్సెప్షన్ నుంచి తిరిగి వైజాగ్ వచ్చేశాక మదన గోపాల్ దగ్గర మానేసి వేరే స్కూల్లో జాయిన్ అయిపోయి ఇప్పుడు ఎవరితోనో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. ప్రమిళ పెళ్లి ప్రపోజల్ గుర్తుకు తెచ్చుకుని తనలో తానే నవ్వుకున్నాడు మదన గోపాల్. వసంత కోసం ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు అనుకున్నాడు. వసంత ఇందాక తన చేతుల్లోకి తీసుకున్న పేపర్ వెయిట్ మీద అతని దృష్టి పడింది. ఆ పేపర్ వెయిట్ చాలా అందంగా ఉంటుంది. మదన గోపాల్ గోవా వెళ్ళినప్పుడు ఒక షాపులో దాన్ని చూసి ప్రత్యేకంగా ఇష్టపడి కొనుక్కొచ్చాడు. వసంత చేతివేళ స్పర్శం చెవి చూసినా ఈ పేపర్ వెయిట్ అన్న కాలేకపోయాను కదా అని ప్రేమగా దాన్ని ముద్దు పెట్టుకున్నాడు మదన గోపాల్. మరో 25 ఏళ్లు గడిచిపోయాయి. శ్రీ అక్షయనామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి వసంత పంచమి. వైజాగ్లో డాక్టర్ విశ్వనాథ్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు మదన గోపాల్. డాక్టర్ విశ్వనాథ్ మదన గోపాల్ను పరీక్ష చేసి నిరంజన్తో కలిసి బయటికి వచ్చాడు. ఇతనిలో ఏదో తీరని కోరిక ఉంది. ఆ కోరిక తీరితే ఇతని జబ్బు త్వరగా నయమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నేనిచ్చిన మందులు బాగానే పనిచేస్తున్నాయి. టెస్ట్ రిపోర్ట్లు వచ్చాక మరింత క్లారిటీ వస్తుంది. అతనితో మంచిగా మాట్లాడి అతని కోరిక ఏంటో తెలుసుకోండి నిరంజన్తో అన్న డాక్టర్ విశ్వనాథ్. అతనిలో ఉన్న తీరని కోరిక ఏంటో తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుందంటారా అనుమానంగా అడిగాడు నిరంజన్. ఇప్పుడు పరిస్థితి అంత సీరియస్గా లేదు కాబట్టి ప్రస్తుతానికి పర్వాలేదు. పరిస్థితి విషమిస్తే అతని మనసులో ఉన్న ఆ తీరని కోరిక ఏదో తెలుసుకుని ఆ కోరిక తీరిస్తే ఇతని జబ్బు నయమయ్యే అవకాశాలున్నాయి. ఏదైనా 50-50 ఛాన్సెస్ మాత్రమే. ఇతను కోరుకున్నది దొరకగానే ఇతనిలో చైతన్యం వచ్చి జబ్బు నయమవ్వచ్చు. లేదా అతని కోరిక తీరిన తర్వాత అతను ప్రశాంతంగా కన్ను మూయవచ్చు కూడా అన్న డాక్టర్ విశ్వనాథ్. నిరంజన్ నీరసంగా మదన గోపాల్ దగ్గరకు వచ్చాడు. మదన గోపాల్ నీరసంగా పడుకుని ఉన్నాడు. మదన గోపాల్ స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోతే అతని స్టాఫ్ తీసుకువచ్చి దగ్గరలోనే ఉన్న డాక్టర్ విశ్వనాథ్ హాస్పిటల్లో చేర్పించి నిరంజన్కు కబురు పంపారు. మదన్ గోపాల్కి ఇప్పుడు నిరంజన్ తప్ప ఆప్తులెవరూ లేరు. మదన గోపాల్ ధోరణి చూసి చూసి దిగులుతో అతని అమ్మనాళ్ళు మంచం పట్టి చనిపోయారు. మిగతా బంధువులంతా క్రమక్రమంగా దూరమైపోయారు. మదన గోపాల్ మెల్లగా కదిలి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న నిరంజన్తో డాక్టర్ గారు ఏమన్నారు నిరంజన్ అని అడిగాడు. నిరంజన్ వాతావరణాన్ని తేలిగ్గా చూస్తూ ఏదో మైనర్ ప్రాబ్లం అంట. డాక్టర్ గారి ట్రీట్మెంట్తో సెట్ అయిపోయింది. టెస్ట్ రిపోర్ట్లు వచ్చాక డిశ్చార్జ్ చేస్తామన్నారు అన్నాడు నిరంజన్. హాస్పిటల్కి వస్తే హడావిడి ఇలానే ఉంటుంది. టెస్టులంటూ ఫీజులంటారు. ఏవేవో మనకు అర్థం కాని కొత్త జబ్బుల పేర్లు చెప్పి భయపెడతారు. మనం ఎంత తొందరగా ఇక్కడి నుండి బయటపడితే అంత మంచిది అన్నాడు మదన గోపాల్. నువ్వేదో తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నావని డాక్టర్ గారు అంటున్నారు. ఆ తీరిపోతే నీ హెల్త్కు ఇంకేం ప్రాబ్లం ఉండదట. మరి నీకు తీరని కోరికేంటో చెప్పి పుణ్యం కట్టుకురాదు అన్నాడు నిరంజన్. ఈ డాక్టర్లకు ఇంకేం పనిలేదు, ఇలాంటి కబుర్లే చెబుతూ ఉంటారు. నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో వెళ్ళి తెలుసుకోముందు అన్నాడు మదన గోపాల్. నీ తీరని కోరిక ఏమైనా ఉంటే అది వసంతకు సంబంధించిందే అయి ఉంటుంది. కాకపోతే ఈ విషయాలన్నీ వసంత భర్తకి చెప్పవలసిన పరిస్థితి సాలోచనగా అన్న నిరంజన్. నా జీవితం ప్రశాంతంగా సంతృప్తికరంగానే సాగుతుంది. నువ్వు అనుకున్నట్లు తీరని కోరికలంటూ ఏమీ లేవు. వసంత గురించి నాకెటువంటి భ్రమల అపోహలు లేవు. తీరని కోరికలు అసలే లేవు అన్నాడు మదన గోపాల్. సరే అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని బయలుదేరాడు నిరంజన్. వెళ్తూ మనసులోనే అనుకున్నాను నిరంజన్. ఎవరి దగ్గరైనా నీ సంగతి నువ్వు దాచిపెట్టవచ్చు, కానీ నా దగ్గర కూడానా? ఇప్పుడు కాదు, కానీ పరిస్థితి విషమిస్తే మాత్రం వసంత మీద నీకు ఉన్న ప్రేమ సంగతి డాక్టర్ విశ్వనాథ్కు చెప్పేస్తాను. వెళ్తున్న నిరంజన్ చూస్తూ అనుకున్నాడు మదన గోపాల్. నా గురించి నీకు తెలియంది ఏముంది నిరంజన్? నీకన్నీ తెలుసు, కానీ నాలో తీరని కోరిక ఒకటి ఉందన్న సంగతి నేను నీకు చెబితే కానీ నీకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి వసంత చేతివేలను సృజించాలని కోరిక చాలా బలంగా ఉండేది. నా తీరని కోరిక అంటూ ఏమన్నా ఉందంటే అదే. తన ఛాంబర్లోకి ఎంటర్ అయిన నిరంజన్ నవ్వుతూ ఆహ్వానించాడు డాక్టర్ విశ్వనాథ్. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గానే వచ్చాయి. పేషెంట్ను డిశ్చార్జ్ చేసేస్తాం. అతనితో ఏమైనా మాట్లాడారా? అతనేమన్నా చెప్పాడా? అతన్ని చూస్తూ ఏదో కోల్పోయిన వాళ్ళ కనిపిస్తున్నాడు. అతనికి ఎవరు లేనట్లుగా తెలుస్తుంది. మీరే అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న డాక్టర్ విశ్వనాథ్. థ్యాంక్ యూ డాక్టర్, అతన్ని నేనే జాగ్రత్తగా కాపాడుకుంటాను
ఏదైనా సీరియస్ అయితే మిమ్మల్ని సంప్రదిస్తాను అన్న నిరంజన్. ఓకే, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు డాక్టర్ విశ్వనాథ్. ఆ తర్వాతి సంవత్సరం శ్రీ పవనామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి వసంత పంచమి. ప్రభవాది తెలుగు 60 సంవత్సరాల్లో మళ్ళీ మన ప్రభవనామ సంవత్సరం వసంత పంచమి చూస్తున్నాం. 60 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ప్రభవనామ సంవత్సర వసంత పంచమి చాలా విశిష్టమైనదని పెద్దవాళ్ళు చెప్పేవారు అన్నాడు తన భార్య వసంతతో డాక్టర్ విశ్వనాథ్. తిథుల ప్రకారం నా పుట్టినరోజు వసంత పంచమి, అందుకే నాకు వసంత అని పేరు పెట్టారు. అంతేకాదు మన పెళ్లి కూడా వసంత పంచమి రోజు జరిగింది అంది వసంత. నీ పుట్టినరోజు మన పెళ్లి రోజు, నువ్వు నాకు ఫేవర్ చేయాలి అన్నాడు డాక్టర్ విశ్వనాథ్. ఓ తప్పకుండా చెప్పండి, ఏం చేయాలి అడిగింది వసంత. చిన్నప్పటి మీ క్లాస్మేట్ మదన్ గుర్తున్నాడా అడిగాడు డాక్టర్ విశ్వనాథ్. గుర్తున్నాడు, ఇక్కడే వైజాగ్లో మన ఏరియాలోనే స్కూల్ రన్ చేస్తున్నాడుగా అంది వసంత. అతనికి ఇప్పుడు ఒంట్లో బాగుండటం లేదు మెల్లగా చెప్పాడు డాక్టర్ విశ్వనాథ్. ఏమైంది ఆతృతగా అడిగింది వసంత. అతనికి ఒక విచిత్రమైన డిసీజ్ వచ్చింది. అతనికి వచ్చిన ఆ జబ్బు చాలా రేర్గా వస్తుంది. ఇలాంటి కేసుల మీద బాగా అనుభవం ఉన్న నా డాక్టర్ ఫ్రెండ్ ఒకరు అమెరికాలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో ఉన్న అతని పేరు డాక్టర్ మురళి. అతనితో మాట్లాడాను. నేను ఏదైతే అంచనా వేశానో సరిగ్గా డాక్టర్ మురళి కూడా అదే చెప్పాడు. మదన గోపాల్ తరచుగా కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. విపరీతమైన అసంతృప్తితో బతుకుతున్నాడు. తీరని కోరికలు బలంగా ఉంటే వచ్చే ఒక డిసార్డర్ అది, భార్యతో వివరంగా చెప్పాడు డాక్టర్ విశ్వనాథ్. అతని భార్య పిల్లలు వెంటనే అడిగింది వసంత. అతనికి పెళ్లి కాలేదు వసంతాను పరిశీలనగా చూస్తూ అన్నాడు డాక్టర్ విశ్వనాథ్. 75 ఏళ్ల వసంత తల నెరిసి చర్మం ముడతలు పడి పన్నుటాకులా మారిన ఆమెలో ఏదో ఆకర్షణ. ఆమె కళ్ళల్లో యవ్వనపు తొలి మెరుపుల ఛాయలు ఇంకా పోలేదు. ఆమె మొహంలో కాంతి తగ్గలేదు. అవునా, ఎప్పుడు కనిపించిన ఫ్యామిలీ గురించి అడిగితే మౌనంగా ఉండేవాడు అంది వసంత. అతను నిన్ను చూడాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకసారి నువ్వు మన హాస్పిటల్కి రావాలి అన్న డాక్టర్ విశ్వనాథ్. అతని కోసం నేను హాస్పిటల్కి రావటం ఏంటి, నాకేంటి సంబంధం ఆశ్చర్యపోతూ అడిగింది వసంత. సంబంధం ఉంది వసంత, ఎగ్జాక్ట్ సలహా తీసుకుని నీతో మాట్లాడుతున్నాను. నా పేషెంట్ వెల్ఫేర్ కోసం నిన్ను అతని దగ్గరకు తీసుకువెళ్దామనుకున్నాను అన్న డాక్టర్ విశ్వనాథ్. మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా రాక వల్ల అతని జబ్బు నయమవుతుందంటే ఖచ్చితంగా వస్తాను అంది వసంత. నువ్వు అక్కడికి వచ్చాక నువ్వు ఒక డాక్టర్ అనుకొని బిహేవ్ చెయ్యి. అతని మీద ఎటువంటి దురాభిప్రాయాలు దురుద్దేశాలు పెట్టుకోవద్దు. అతని మాటలు విన్న వసంత ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ విశ్వనాథ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. కారులో అతని పక్కన సీట్లో వసంత కూర్చుంది. డ్రైవ్ చేస్తూనే నిదానంగా చెప్పాడు డాక్టర్ విశ్వనాథ్. మదన గోపాల్కు సంవత్సరం నుంచి నేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వాడుతున్న మెడిసిన్స్కు రోగం తగ్గలేదు, తగ్గి మళ్ళీ తిరగబెట్టింది. మెడిసిన్స్ మార్చి వాడేవాణ్ణి, మళ్ళీ కొన్ని రోజులు తగ్గి తిరిగి మళ్ళీ మొదటికి వచ్చేది. అతనికి వచ్చిన ఈ విచిత్రమైన రోగం మీద నాకు కొంత అవగాహన ఏర్పడింది. అతనిలో ఏదో ఒక అసంతృప్తి ఉంది, అది నాకు అర్థమవుతూనే ఉంది. ఎందుకైనా మంచిదని డాక్టర్ మురళిని సంప్రదించాను. నేననుకున్న పరిష్కారాన్ని అతను సూచించాడు. అతనిలో ఉన్న తీరని అతని కోరికను తీరిస్తే అతని జబ్బు నయమవుతుంది. సంవత్సరం క్రితమే అయితే కొంత ప్రయోజనం ఉండేదేమో. ఇప్పుడు అతని పరిస్థితి పూర్తిగా క్షీణించింది. అతని గురించి నిరంజన్ అనే అతని ఫ్రెండ్ను సంప్రదించాను. అతను చెప్పిన మాటను బట్టి నాకు తెలిసింది, ఈ మదన గోపాల్ అనే నా పేషెంట్ స్కూల్ డేస్ నుంచే నిన్ను ప్రేమిస్తున్నాడని, నిన్ను తప్ప మరెవరిని తమ మనసులోకి రానియకుండా, ఎవరిని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడని అని చెబుతూ ఆగాడు. ఆశ్చర్యంగా ఉంది. అసలు అతను ఎప్పుడు నాతో అలా బిహేవ్ చేయలేదు. అసలు మేము సరిగ్గా ఎప్పుడు మాట్లాడుకోలేదు కూడా. అతను ఎందుకు నా మీద అలాంటి ఫీలింగ్స్ పెంచుకున్నాడు, వినడానికి ఏదోలా ఉంది అంది వసంత. 7-10 పైబడిన వయసులో ఉన్నాం మనం. అతనంతే, కానీ అతనింకా మానసికంగా 25 ఏళ్ల యవ్వనంలోనే ఉన్నాడు. మన ప్రయత్నం వల్ల అతని జబ్బు పూర్తిగా నయమైపోతుందని నాకు నమ్మకం లేదు. కానీ అతని చివరి క్షణాలనైనా మనం ఆనందభరితం చేద్దాం అన్నాడు సాలోచనగా డాక్టర్ విశ్వనాథ్. డాక్టర్ విశ్వనాథ్ హాస్పిటల్లో ఐసీయూలో బెడ్ మీద పడుకుని ఉన్నాడు మదన గోపాల్. మెల్లగా అతని బెడ్ దగ్గరికి వెళ్ళింది వసంత. అతని బెడ్ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చొని అతని వైపు చూస్తూ ఉంది. అతని మొహం అమాయకంగా ప్రశాంతంగా ఉంది.
కొంచెంసేపు అతన్ని అలానే చూసిన ఆమె తన కుడి చేత్తో అతని చేతిని స్పర్శించింది. అతనిలో ఏదో విద్యుత్ ప్రవహించినట్లయింది. మరుక్షణం అతనిలో కదలిక వచ్చింది. అతని చెయ్యి ఆమె చెయ్యిని మృదువుగా పట్టుకుంది. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కనిపించిన తన కళ్ళ దేవతను కళ్ళ నిండగా చూసుకున్నాడు. ఇంత ప్రేమను నీ గుండెల్లో పెట్టుకుని నాకెందుకు చెప్పలేదు మదన్ అంది వసంత. ప్రేమకు గమ్యం ప్రేమే అని నమ్మాను వసంత. ప్రేమకు గమ్యం పెళ్ళి అని నేనెప్పుడు అనుకోలేదు. అందుకే నీకు చెప్పలేదు అన్నాడు మదన గోపాల్. అతని చేతివేళ్లను ఆమె చేతివేలు సున్నితంగా స్పృశిస్తున్నాయి. కొంచెంసేపు అతని వైపు ప్రేమగా చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్థిరంగా ఐ లవ్ యూ టు మదన్ అని మెల్లగా అంది ఆమె. ఆమె మాటలకు ఆశ్చర్యంగా కళ్ళు విప్పారించి ఆమెను చూశాడు. తర్వాత కొంచెం సేపటికి ఆమె చేతిలోని అతని చెయ్యి బరువెక్కడం గమనించింది వసంత. అతని చెయ్యి క్రమంగా చల్లబడింది. ఏమండి బిగ్గరగా అరిచింది వసంత. ఆమె పిలుపు విన్న డాక్టర్ విశ్వనాథం గబాగబా లోపలికి వచ్చి మదన గోపాల్ చెయ్యి తీసుకుని పల్స్ చూశాడు. పెదవి విరిచి హీస్ నో మోర్ అని తనలోనే గొనుక్కున్నట్లుగా నిరాశగా నిర్లప్తగా అన్నాడు. బాధగా చూస్తున్న వసంత వైపు చూసి ఆ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెను తీసుకుని బయటకు భారంగా నడిచాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.